దానికి సంబంధించి పేర్ని నాని గారు ఏం మాట్లాడారు చూద్దామండి, చూసి మళ్ళీ మీ దగ్గర పోదాం. స్టార్టింగ్ నుంచి సౌండ్ కూడా పెట్టండి. 15 సాయంత్రం 2 కుటుంబాల మధ్య ఒక చిన్న వివాదం, అది చిలికి చిలికి గాలివానలా. 15 సాయంత్రం చిన్న వివాదం అంట, వినండి. 15 సాయంత్రం చిన్న వివాదం, అది చిలికి చిలికి గానివానగా మారిందంట. మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన ఒక చర్యగా మార్చిన పరిస్థితి అందరం కూడా చూడడం జరిగింది. అయితే ఇది 16వ తారీఖున బాధితురాలు మా పశ్చిమ ఆఫీస్కి వచ్చి నాకు ఇవి జరిగిన వివరణ అంతా కూడా ఇవ్వడం. మళ్ళీ పెట్టండి ఒకసారి స్టార్టింగ్. చూడడం జరిగింది. అయితే ఇది 15 సాయంత్రం 2 కుటుంబాల మధ్య 15 సాయంత్రం జరిగింది. నాకు తర్వాత కలిసి వేసింది ఏదో చెప్పండి. వివాదం, అది చిలికి చిలికి గాలివానలాగా మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన ఒక చర్యగా. మళ్ళీ పెట్టండి, అత్యంత హేయమైన. ఒకసారి వినపడతలేదు. చిలికి గాలివానలాగా మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన ఒక చర్యగా. చిలికి చిలికి గాలివానగా మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన చర్య జరిగింది 15వ తారీఖు సాయంత్రం. ఈవిడ దగ్గరికి ఎప్పుడు వచ్చారు చెప్తాను చూడండి. చిన్న పరిస్థితి అందరం కూడా చూడడం జరిగింది. అయితే ఇది 16వ తారీఖున బాధితురాలు మా పశ్చిమ ఆఫీస్కి వచ్చి నాకు ఇవి జరిగిన వివరణ అంతా కూడా ఇవ్వడం జరిగింది. అంటే వెళ్ళిపోతామండి. 16వ తారీఖున నా పశ్చిమ ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి మహిళ ఎప్పుడు వచ్చిందో మళ్ళీ పెట్టండి ఒకసారి స్టార్టింగ్ నుంచి. అందరం కూడా చూడడం జరిగింది. అయితే ఇది 16వ తారీఖున బాధితురాలు మా పశ్చిమ ఆఫీస్కి వచ్చి నాకు ఇవి జరిగిన వివరణ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక నాయకుడు ఇలా దాడి చేయించాడు మా మీద అని చెప్పి బాధితులు ఎంతో తీవ్ర ఆవేదనతో తనకు తగిలిన దెబ్బలతో మా ముందుకు రావడం జరిగింది. ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడే నగరంపాలెం స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకి సిఐ గారికి కాల్ చేసి ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, నాయకులు ఎవరైనా వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి, దీనికి పాల్పడిన వ్యక్తి ఎవరు ఉన్నా కూడా ఆ సంఘటనలో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి తీసుకోవాలి అని చెప్పి సిఐ గారికి చాలా సీరియస్ గా ఆయనకి డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. 15 సాయంత్రం 2 అంటే 16వ తారీఖున అంత దారుణం, అంత దుర్మార్గం, అంత అమానవీయ సంఘటన జరిగితే 15వ తారీఖు పోలీసులు ఇన్యాక్షన్, అంటే పోలీసులు నిశ్చర్యల వల్ల దానికి ప్రధాన కారణం, మూల కారణం పోలీసులు ఎందుకు కదలట్లేదు అనేది ఆ బాధితులకి అర్థమై ఎమ్మెల్యే గారింటికి మర్నాడు 16 సాయంత్రం ఆవిడ చెప్పారు, ఇంకో వీడియోలో ఉంది, 16 సాయంత్రం అంగన్వాడీ మీటింగుల తర్వాత నన్ను కలిశారు, వాళ్ళ కొడుకు ఒక వీడియో చూపించాడు, అప్పుడు నేను కదిలిపోయాను, వెంటనే పోలీసులు కేసు కట్టాను అన్నారు. సిఐ గారు ఏం చెప్పారు, ఎమ్మెల్యే గారి అర్జీ మీద ఎండార్స్ చేసి పంపిస్తే నేను ఎఫ్ఐఆర్ విచారణ చేసి ఎఫ్ఐఆర్ కట్టాను అన్నారు. అంటే ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, సమాజం చూస్తుంది నిజం. సరే, శ్రీరామ్ గారు పేర్ని నాని గారు ర్యాగింగ్ చేశారులేండి, కానీ ఆయన మామూలుగా చెప్పొచ్చు, కావాలని ర్యాగింగ్ చేసి మాట్లాడారు. నేనేదంటే సిదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం, ఇంకా మీరు పేర్ని నాని గారు చెప్పిన దాంట్లో క్లియర్ గానే ఉంది కదా, చాలా క్లియర్ గా ఆయనే ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాడు కదా. ఇంకేంటి, డెఫినెట్ గా ఆ కుటుంబం మధ్య గొడవ అయింది, ఆ గొడవ ఇట్లా అయింది, తెల్లారి నా దగ్గరకు వచ్చారు. ఏంటండి గొడవ? నాకు అర్థం కాదు. కుళాయి కనెక్షన్ కి 10,000 రూపాయలు లంచం అడగటం గొడవ? అది కనిపించట్లా మీకు? లంచం అడగటం అసలు వాళ్ళు ఎవరు నాకు అర్థం కాదు. కుళాయికి 10,000 లంచం అడగటం ఏంటండి? ఎవరైనా ఎండార్స్ చేశారు వాళ్ళకి? ఇలా 10,000 వార్డులో ఈ సెంటర్ లో 10,000, ఈ సెంటర్ లో 25,000 వసూలు చేయాలని ఎవరైనా ఎండార్స్? ఆయన జరిగిన ప్రజలంతా చూస్తున్నా కూడా ఇందులో ఎమ్మెల్యే గారు నేనేమో చేపించినానంట్లా మహిళ పట్ల జరిగింది కాబట్టి వాడు మా పార్టీ అయినా సరే చర్య తీసుకోమని సిఐ గారికి ఫోన్ చేసినానే ఆయన చూపించిన సిఐ గారు ఎమ్మెల్యే గారు ఎండార్స్ చేసిన అర్జీ మీద మేము యాక్షన్ తీసుకుంటున్నాము అని సిఐ గారు చెప్పినట్టుగా పేర్నండి. ఎమ్మెల్యే గారు ఎండార్స్ చేయాలా? మీకేదో ఇబ్బంది అయిందండి, పోలీస్ స్టేషన్కి వెళ్తారు, లోకల్ ఎమ్మెల్యే ఎండార్స్ చేయాలా అప్లికేషన్ మీద? వాళ్ళు ఏదో ఒక అప్లికేషన్ పెట్టుకొని ఉంటారు, సిఐ గారికి తీసుకుపోయి ఇవ్వండి అని ఉంటారు.
అంతే, అది జరిగింది అది. అయితే రెండోది, వీళ్ళు ప్రెస్సులు పెట్టి ఈ విధంగా ఇట్లా మాట్లాడి నేను అడుగుతున్న పేరు నారాయణ గారిని డైరెక్టర్ మీకు బేసిక్ పాయింట్ అండి ఇక్కడ. పోలీసులు కంప్లైంట్ తీసుకోకపోవడం వల్ల ఆవిడ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు. మీరు అది మర్చిపోతున్నారు. పోలీసులు 15వ తారీఖు రాత్రి ఆమె దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుంటే ఆమె ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళే పరిస్థితి వచ్చేది కాదు కదా. అంటే కంప్లైంట్ తీసుకోవడానికి ఎమ్మెల్యే గారు సంతకం పెట్టాలా? 2 కథనాలు ఉన్నాయండి ఇందులో. ఈ సిఐ గారే చెప్పారు కదా, వాళ్ళు చెప్పేది 15వ తారీఖు నాడు వాళ్ళు పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చినట్టు లేదు. 2 కథనాలు ఉన్నాయి. 15వ తారీఖు రాజీ ప్రయత్నం చేశారని ఒక కథనం రాశారు నిన్న పేపర్లో. 15వ తారీఖు గొడవ జరిగిన వెంటనే రాజీ ప్రయత్నాలు చేశారని రాశారు. ఇవి ఎట్లుంటాయంటే కొన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత, ప్రపంచానికి వచ్చిన తర్వాత ఎలాబరేట్ గా తెలుస్తుంది. కృష్ణాంజనేయులు గారు మాట మాట్లాడతారు. కొండ రాజీవ్ గాంధీ, కృష్ణాంజనేయులు గారు లోకల్, ఆయన గుంటూరులోనే ఉంటారు. ఆయన ఒక్క మాటేనండి, 15వ తారీఖున పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ వార్డుకు సంబంధించిన నాయకుడు దాడి చేశారు. దాడి జరిగింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినందుకు. కంప్లైంట్ చేసినప్పుడు కేసులు తీసుకునే పరిస్థితి ఈ రోజున లేదండి రాష్ట్రంలో. ఎమ్మెల్యేలు చెబితే మాత్రమే పోలీసులు పనిచేసేటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. రైట్, రాజీవ్ గాంధీ గారు మీరు మాట్లాడారు. మీకు జిల్లాకి ఇద్దరా అండి? ఎంతమంది? 3 ఉంటారు. ఇట్లా సిదిరప్పలరాజు, తమ్మినేని సీతారాం. విజయనగరంలో, వైజాగ్ లో కూడా ఉంటారు. మీరు వైజాగ్ కదా. అట్లా తీసుకుంటూ వస్తే ప్రతి జిల్లాకి 2-3. పల్నాడు జిల్లాలో బ్రహ్మనాయుడు. యు నేమ్ ఎనీ డిస్ట్రిక్ట్ అండి, 2-3 ఉంటున్నారు. మీరేంటి మీ పార్టీ ప్రతిష్టని ఇలాంటి కార్యక్రమాల ద్వారా పెంచుకోవాలని చూస్తున్నారా? వాసుదేవన్ గారు, మీకు కృష్ణాంజనేయులు గారికి, శ్రీరామ్ గారికి, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి గారికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. ముఖ్యంగా నా వరకు అంటే